తెలంగాణలో పాత ఆదిలాబాద్ జిల్లా ప్రత్యేకం. ఈ జిల్లాలో నటవీ సంపద, పర్వత పంక్తులు, నదీ ప్రవాహాలు, చారిత్రక పూర్వయుగాల నాటి జురాసిక్ డైనోసార్ కాలం జాడలు, పాతరాతి గౌల ఆది మానవుల ఆవాసాలు ప్రతి ఒక్కటి అద్భుతమే. అయినా ఇక్కడ జరిగిన చారిత్రక అన్వేషాలు తక్కువనే. బయట ప్రపంచాన్ని తెలియకుండా మరుగున పడి ఉన్న విశేషాలెన్నో ఉన్నాయి ఇక్కడ. దట్టమైన అడవులు, గుట్టల ఎత్తులు, లోయల వంపులతో సులభంగా దాటలేని కొండల వరుసల కారణంగా రవాణా మార్గాలు అంతంతే. అందుకే లోకానికి వినపడిందే తప్ప ఆదిలాబాద్ జిల్లా కనపడింది తక్కువ. కొత్త తెలంగాణ చరిత్ర బృందం సభ్యులు శ్రీరాము సారగోపాల్, వెంగంటి మురళీకృష్ణల అన్వేషణలో కొమరం భీం ఆసిఫాబాద్ జిల్లా శంకర్లొద్దిలోని అనేక విషయాలు వెలుగులోకి వచ్చాయి. కెరిమిరి మండలంలోని మహారాష్ట్ర సరిహద్దుల్లో శంకర్లొద్ది అనే 30 కుటుంబాల పల్లె ఉంది. మహారాష్ట్ర, తెలంగాణ రాష్ట్రాలు తమవేనని చెప్పుకుంటున్న ఇట్లాంటి 12 ఊర్లలో శంకర్లొద్ది ఒకటి. ఊరికి ఉత్తరంగా పేరులే పెదవాగు అని. శంకర్లొద్ది ప్రవహిస్తుంది కనుక మనం శంకరవాగంధం ఒకటి ప్రవహిస్తున్నది. దీని ఒడ్డున ఉన్న చిన్న గుట్ట పడమటి వైపున 20 అడుగుల ఎత్తున ఉన్న 10 అడుగుల వ్యాసపు వృత్తాకార గుహలో శివలింగం ప్రతిష్ఠితమై ఉన్నది. ఇక్కడి ఆదివాసుల ఆరాధ్యుల దైవమైనటువంటి ఈ శంకరునికి శివరాత్రి జాతర గొప్పగా జరుపుతారట. ఈ శంకర్లొద్ది పడమర కొంచెం 1 కిలోమీటర్ దూరంలో లోయలోని కొండ గుహలో కపిలాయి అమ్మవారు వెలిసి ఉంది. 1000 ఏళ్ల కిందట స్వయంభూగా వెలిసినట్టుగా చెప్పబడుతున్నటువంటి ఈ దేవత నిజానికి ఈ సున్నప్రాతి గుహలో సహజంగా ఏర్పడి ఉన్న అవక్షేప శిలారూపం. ఆసన స్థితిలో ఉన్నట్టు రూపం స్ఫురిస్తున్న ఈ శిలే కపిలాయి దేవత స్వయంభూ రూపం. పక్కనే శిలావేదిక శయనసజ్జ రూపంలో ఉంటుంది. ఆదివాసులు జంగుబాయిని పూజించినట్లే ఈ అమ్మదేవతను ఆరాధిస్తున్నారు. ఆర్కియన్ శిలలతో ఏర్పడిన అతి పురాతనమైన సహ్యాద్రి పర్వత పంక్తులలోని ఈ శంకర్లొద్ది విలుప్త అగ్నిపర్వతమై ఉంటుంది. లావా వెలువడిన మార్గాల్లో గుహల దారులు ఏర్పడ్డాయి. కపిలాయి దేవి గుహలోనికి దాదాపు 1 కిలోమీటరు దూరం లోపలికి దిగుతూనే వెళ్లాల్సి ఉంటుంది. మొదటి గుహ 500 మీటర్ల పొడవు, 100 మీటర్ల వెడల్పు ఉంటుంది. గుహలో దేవత ఉన్న చోటికి చేరిన పిదప దారి 2గా చీలి ఉంది. కుడివైపున సన్నని సొరంగంలో 200 మీటర్ల లోతులో జలప్రవాహం గలగలలు వినపడుతున్నాయి. అక్కడ చేరడం, ఆ నీటి జలప్రవాహ గలలు వినపడుతున్నటువంటి ఆ చోటికి చేరడం కొంచెం కష్టంగానే ఉంది. అయితే కుడివైపునే నడిచి వెళ్తున్నటువంటి సన్నని సొరంగ మార్గం 2 కిలోమీటర్లకు పైగా దూరం ఉంటుందని, అక్కడ చాలా దూరం తెరుచుకున్న గుహ, నీరు, పొలాల జాడలు ఉన్నాయని రాజగోండ్ వారసుడు మోడీ గ్రామ నివాసి ఆత్రం లక్ష్మణ్ గారు చెప్పారు. ఈ గుహ నుండి జంగుబాయిని కలిపే సొరంగ మార్గం ఉందని ఇక్కడ ప్రజలు చెప్పుకుంటారు. పక్షి మార్గాన వెళ్తే 2 కిలోమీటర్ల దూరంలోనే జంగుబాయి గుహ. కానీ మనం ఉన్న బాటలు నడిచి వెళ్లాల్సి వస్తే 20 కిలోమీటర్లు చుట్టూ తిరిగి వెళ్లాల్సి ఉంటుంది. ఈ గుహ తెలంగాణలో కొత్త తెలంగాణ చిత్ర బృందానికి కనిపించిన 2వ సున్నపురాతి గుహ. ములుగు జిల్లా గణపురం మండలం మైలారం నల్లగుట్టలో అన్వేషణలో ఈ జట్టు కనపడినట్టే కపిలాయి గుహలో కూడా అందమైన స్టాలక్టైట్స్, స్టాలగ్మైట్స్ వివిధ ఆకారాల్లో పడ్డాయి. మాతో పాటు మంచిర్యాల కవి, ఆదిలాబాద్ జిల్లా తెరవే అధ్యక్షులు తోటపల్లి భూమన్న, ఆదిలాబాద్ జిల్లా తెరవే ఉపాధ్యక్షులు గుర్రాల వెంకన్న, కెనమేరి అప్పటి వేదాంత డిగ్రీ కళాశాల కరస్పాండెంట్ గిత్తే తిరుపతి, చైర్మన్ వెంకటేశ్వర్లు, పవన్ రాథోడ్, అనార్పల్లి దినేష్, గైడ్ రాహుల్ సహాయ సహకారాలు అందించారు. కపిలాయి గుహలో కప్పు నుండి రాలుతున్న నీటి చుక్కలకు కరిగి కారుతున్న సున్నపు అవక్షేపాలు సన్నని ముత్యాల పందిళ్ల పోవలే వాటికి వేలాడుతున్న నీటి చుక్కలు కనబడుతున్నాయి. దేవతకు ఏర్పాటు చేసిన ముత్యాల పందిరి లెక్క అవపడుతుంది. మరొక చోట 3 శివలింగాల రూపంలో స్టాలగ్మైట్స్, ఎదురుగా పడగెత్తి నిలిచి ఉన్న సర్పాకృతిలో అవక్షేప శిల, ఇంకా గుహల కప్పుల నుండి కిందికి అవతరిస్తున్నటువంటి పక్షులు, పూలరేఖలు, పాలదారలు, మానవ రూపాలు. ఇంకో చోట కొండ గుహ కప్పు గోడ కట్టిన వెండి వడ్డానంలా మెరిసిపోతున్న స్టాలక్టైట్ల వరుసలు అద్భుతంగా అలరిస్తున్నాయి. చూసిన కొద్దీ చూడాలనిపించే సహసిద్ధ అవక్షేప శిలారూపాలు, సున్నపు అవక్షేపాలు, కారి ఏర్పడిన స్టాలక్టైట్లు అంటే గుహ కప్పు నుండి కిందికి వేలగిడి కనిపించినటువంటి రూపాలు స్టాలగ్మైట్స్. గుహలో అడుగు నుండి పైనుండి పడిన సున్నపు అవక్షేపాల రూపాలు, కట్టిన రూపాలు గుహకు ప్రకృతి సౌందర్యం వన్నెల వంటివి.
ఈ గుహలు కూడా మైలారం గుట్టల్లాగానే రాతి గోడల పేర్పులతో పలకవాటుగా ఉన్నాయి. దట్టమైన అడవి రక్షణలో ఉన్న ఈ గుహలు వేలాది ఏళ్లుగా ఆది మానవులకు తర్వాత ఆదివాసులకు ఆవాసాలై పిదప ఆరాధ్య స్థలాలైనవి. ఇక్కడ చెకుముకిరాలతో చేసిన గీకుడురాలు, గుహలోని పెచ్చురాలతో చేసిన కొన్ని రాతి పనిముట్లు కొన్ని దొరికాయి. వీటి తయారీని బట్టి చూస్తే పాత రాతి యుగానికి 50,000 సంవత్సరాల కిందటివి అని చెప్పవచ్చు. ఈ గుహల పక్కన వాగు పారడం వల్ల, గుహ లోపల నీటి ప్రవాహం వల్ల గుహలో అంతటా చల్లగా తేమగా 25 డిగ్రీల ఉష్ణోగ్రత మాత్రం ఉంది. కొంతమేరకు ప్రాణవాయువు అందుతున్నది. లోపలంతా చిమ్మని చీకటి కారణంగా ఎక్కువ దూరం వెళ్ళడానికి అన్వేషించడానికి ఇబ్బంది ఏర్పడుతున్నది. సొరంగ మార్గాన్ని వెడల్పు చేస్తే గుహ అవతలికి దారి సుగమంగా ఏర్పడి మరో 2 కిలోమీటర్ల విస్తీర్ణం పెరిగిపోతుంది. మన కపిలాయి గుహలో తగిన వెలుతురు ఏర్పడితే కొన్ని చోట్ల మెట్లు చేసి అడ్డంగా ఉన్న రాతి పలకలను తొలగిస్తే గొప్ప పర్యాటక కేంద్రంగా రూపుదిద్దుకుంటుంది. ఆదిలాబాద్ జిల్లాలోని కెరిమెరికొండల్లోని ఈ కపిలాయి సున్న గుహలు కొత్త తెలంగాణ రాష్ట్ర అవతరణానికి కొత్త తెలంగాణ చరిత్ర బృందం ఇచ్చుకునే కొత్తగానక అయింది ఆ రోజు. థ్యాంక్ యూ.